ఇంతకీ వక్ఫ్ అంటే ఏంటి? ఈ బిల్లును మొదటిగా ఎప్పుడు ప్రవేశపెట్టారు? వక్ఫ్ బోర్డులో మార్పులు చేస్తూ కేంద్రం ప్రవేశపెట్టిన సవరణ బిల్లు ఎట్టకేలకు చట్టంగా ఏర్పడింది. గత కొద్ది నెలలుగా ప్రతిపక్షాలు, ముస్లింలలో కొన్ని వర్గాలు దీన్ని గట్టిగా ప్రతిఘటించినా ఉభయ సభల్లోనూ మెజారిటీ లభించడంతో ఎన్డీఏ ప్రభుత్వం అనుకున్నది సాధించింది. ఇంతకీ వక్ఫ్ అంటే ఏంటి? ఈ బిల్లును మొదటిగా ఎప్పుడు ప్రవేశపెట్టారు అనే దానిపై బీబీసీ ఆన్ టీవీ అందిస్తున్న ప్రత్యేక కథనం. ఇస్లామిక్ సంప్రదాయంలో వక్ఫ్ అనేది ముస్లింలు సమాజ ప్రయోజనం కోసం ఇచ్చే ధార్మిక, మతపరమైన విరాళం. ఈ రకంగా వచ్చిన ఆస్తులను అమ్మకూడదు, అలాగే ఇతర ప్రయోజనాల కోసం ఉపయోగించకూడదు. అంటే వక్ఫ్ ఆస్తులు దేవునికి చెందినవి అన్నమాట. అయితే ఈ ఆస్తులలో ఎక్కువ భాగం మసీదులు, మదర్సాలు, శ్మశాన వాటికలు, అనాథాశ్రమాలకు ఉపయోగించాలి. మన దేశానికి స్వతంత్రం వచ్చిన తరువాత మొదటిసారిగా 1954లో ఈ వక్ఫ్ చట్టాన్ని అప్పటి ప్రభుత్వం తీసుకువచ్చింది. 1995లో ఈ వక్ఫ్ చట్టాన్ని తొలిసారి సవరించారు. ఆ తరువాత 2013లో కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం మరోసారి సవరణలు చేసింది. అయితే బోర్డు ప్రవేశపెట్టిన నిర్ణయాలను ఏ కోర్టుల్లోనూ సవాలు చేయడానికి వీలు లేకుండా ఓ నిబంధన పెట్టారు. ఎవరు ఆస్తులనైనా స్వాధీనం చేసుకునే విధంగా ప్రత్యేక అధికారాలు కల్పించారు. ఇది ఒక విపరీత ధోరణికి దారితీసిన ఉదంతాల తరువాత కాలంలో వెలుగు చూశాయి. చివరకు ముస్లింలలో పేద, అణగారిన వర్గాలకు కూడా వీటి ఫలాలు అందే పరిస్థితి లేకపోగా ముస్లింలలో స్వార్థ, ఉన్నత వర్గాలకు ఇదొక ఆదాయ వనరుగా మారింది. తాజాగా ఇదే అంశంపై లోక్సభలో వక్ఫ్ సవరణ బిల్లు 2025పై జరిగిన చర్చల్లో అనేక అంశాలు తెరపైకి వచ్చాయి. లోక్సభలో కొత్త బిల్లుకు 288 మంది సభ్యులు అనుకూలంగా ఓటు వేయగా 232 మంది సభ్యులు వ్యతిరేకంగా ఓటు వేయడంతో చట్టంగా మారింది. తాజా సవరణల ద్వారా వక్ఫ్ ఆస్తులపై కేంద్ర, రాష్ట్ర బోర్డులకు ఉన్న అధికారాలను కట్టడి చేయడం వల్ల వక్ఫ్ బోర్డుల నిర్వహణలో మరింత పారదర్శకత వస్తుందని నరేంద్ర మోదీ సర్కార్ భావిస్తోంది. సెంట్రల్, స్టేట్ వక్ఫ్ బోర్డులో తప్పనిసరిగా మహిళలకు ప్రాతినిధ్యం కల్పించాలని కూడా ఈ బిల్లులో కేంద్రం పేర్కొంది. వక్ఫ్ ఆస్తుల నిర్వహణపై పర్యవేక్షణ బాధ్యతను జిల్లా కలెక్టర్కు అప్పగించాలని ఈ బిల్లులో ప్రతిపాదించింది. వక్ఫ్ బోర్డులు ఏదైనా భూమి లేదా ఆస్తిని తమదిగా ప్రకటించడం ద్వారా పలు వివాదాలు, అధికార దుర్వినియోగానికి కారణం అవుతున్నాయని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. కొత్త చట్టంలో వక్ఫ్ బోర్డులో ఇదివరకటి వలె ఏ ఆస్తిని స్వచ్ఛందంగా తమ ఆస్తిగా ప్రకటించుకోవడం చెల్లదు. కొత్త వక్ఫ్ చట్టం వల్ల నిజానికి మేలు జరిగేది ముస్లింలకేనని అడ్వకేట్ గిరిధర్ అంటున్నారు. మన దేశంలో రైల్వేలు, రక్షణ రంగం తరువాత అత్యధిక భూములు వక్ఫ్ బోర్డులకే ఉన్నప్పటికీ అత్యధిక మంది ముస్లింలు పేదలుగానే ఎందుకు మగ్గుతున్నారని ప్రశ్నించారు. ఇప్పటికైనా ప్రభుత్వం దీనిపై ఒక సమగ్రమైన ఆలోచనతో వక్ఫ్ చట్టం చేయడం శుభసూచకమని వ్యాఖ్యానించారు. వక్ఫ్ అలాల్ ఔలాద్ అని ఒకటి ఉంది. అదేమిటది? ఎవరైనా ఒక వక్ఫ్ ఇచ్చేవాళ్ళు, వకీఫ్ అనే ఆయన వక్ఫ్ ఇస్తాడు, అంటే మనం గిఫ్ట్ ఇచ్చినట్టుగా. అలా ఎండోమెంట్ ఇచ్చినప్పుడు అతని తాలూకా సొంత కుటుంబీకులకు కూడా దాని మీద హక్కు ఉండదు. కానీ ఇప్పుడు మరి ఈ చట్టం ద్వారా అతని లీగల్ హెయిర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆకలితో ఉంటే వాళ్ళు తినొచ్చు, ఈ ఆస్తిని వాళ్ళు ఎంజాయ్ చేయొచ్చు. అది ఇప్పుడు మన వక్ఫ్ బోర్డు కొత్త బిల్ ఏదైతే ఇప్పుడు చట్టం అయిందో ఈ చట్టంలో అలా చెప్తున్నాం. అసలు ఇవన్నిటికంటే ఇప్పుడు ముఖ్యమైన విషయం మరొకటి మాట్లాడుకోవాల్సింది ఉంది. వక్ఫ్ అనేటువంటిది హాదిత్స్ అనేటువంటి గ్రంథాల ద్వారా వచ్చింది. అది ఆ గ్రంథాలు ఎక్కడ చెల్లుతాయి, ఎవరికి వర్తిస్తాయి? ఇస్లామిక్ దేశాలకి మాత్రమే వర్తిస్తాయి తప్ప భారతదేశంలోని కాదు. ఎందుకంటే ఇప్పుడు రోడ్డుకి ల్యాండ్ ఎక్వైర్ చేయాలి, రైల్వేకి ల్యాండ్ ఎక్వైర్ చేయాలి. రోడ్డు, రైల్వే అని అంటే దాని మీద ఒక మతం వాళ్ళు వెళ్ళరు, అందరూ వెళ్తారు, అందరూ తిరుగుతారు. ఎమినెంట్ డొమైన్ ఉంది కాబట్టి అది ఎక్వైర్ చేయడానికి భారతదేశంలో అంటే దేశానికి హక్కు ఉంది. కానీ
మరి ఇప్పుడు వక్ఫ్ బోర్డు తాలూకా ఆస్తులు ముట్టుకోవడానికి వీల్లేదు, వాటికి మేమే సెటిల్ చేస్తాం, బోర్డే అన్నీ చేస్తుంది అని అంటే అప్పుడు ఆ ల్యాండ్ ఎలాగ ఎక్వైర్ చేస్తారు? దీనివలన లిటిగేషన్స్ ఎప్పుడుకి క్లియర్ అవుతాయి? దీనివలన దేశం ఎప్పుడు బాగుపడుతుంది? అందువలన ఇస్లామిక్ దేశాలకి మాత్రమే ఇది చెందుతుంది, ఏది వక్ఫ్ అనేటువంటిది. ఎందుకంటే వాళ్ళకి అందులో ఉన్న వాళ్ళందరూ మత పెద్దలే ఉంటారు, దాన్ని చూసుకునే వాళ్ళందరూ పెద్దవాళ్ళు, మత పెద్దలే ఉంటారు. అంతేగాని అది మ్యాండేటరీ అంటే చట్టం ప్రకారం నడిచేటువంటి బోర్డు కాదు అది. దాన్ని మొట్టమొదట భారతదేశంలో ఆ బోర్డుని ఏర్పాటు చేసి మొత్తం తగలబెట్టారు. ఈ ఈ పని చేయకుండా అసలు అప్పుడే దీన్ని మ్యాండేటరీ చేసి ఉంటే కాన్స్టిట్యూషన్ మంది అంటే భారతదేశానికి కాన్స్టిట్యూషన్ తయారవగానే అది చేసి ఉంటే అది వేరేగా ఉన్నాం. సో ఇప్పుడు ఈ డబ్బు అంతా కూడా మిస్యూజ్ అవుతున్నది. ఈ డబ్బంతా కూడా అలాగే ఆ భూములన్నీ కూడా నిరుపయోగంగా ఉన్నాయి, లేకపోతే ఖరీదైనవి అయితే అవి మిస్యూజ్ చేయబడుతున్నాయి. అందువలన ఈరోజు ఈ చట్టం వలన ఎవరైతే ఈ దాని ఫలాలు నిజంగా పొందాలో వాళ్ళందరికీ ఫలాలు అందుతాయి. సో 100కి 100 పాళ్ళు వక్ఫ్ బిల్లు ద్వారా ప్రతి ముస్లిం సోదరీమణులందరికీ కూడా దీనివలన మంచే జరుగుతుంది, పేదవాళ్ళకి తగిన ఫలాలు అందుతాయి. ఎవరైతే వీటిని పెట్టుకొని వాటి మీద స్కాములు చేస్తున్నారో, ఎవరైతే వాటి మీద మనీ లాండరింగ్ చేస్తున్నారో, ఎవరైతే ఆ డబ్బును ఉపయోగించుకొని దుర్మార్గాలు చేస్తున్నారో అవన్నీ కూడా కంట్రోల్ చేయబడతాయి, అసలు విషయాలన్నీ బయటికి రాబడతాయి. సో అందువలన ఇప్పుడు ఈ వక్ఫ్ బిల్లు ఏదైతే చట్టం అయిందో, ఈ చట్టం అనేటువంటిది పూర్తిగా భారతదేశానికి 100కి 100 పాళ్ళు ముస్లిమ్స్కి ఉపయోగపడే చట్టమే తప్ప ముస్లిమ్స్కి వ్యతిరేకంగా ఒక్క మాట కూడా లేదు. దాన్ని రాజకీయం చేయడం కానీ మత కలహాలు పెట్టడానికి కానీ వీటికే తప్ప నిజానికైతే మాత్రం ఈ చట్టంలో పెద్దవాళ్లే మాట్లాడుతున్నారు. మామూలు సామాన్య మానవులందరూ దీనికి వెల్కమ్ చెప్తున్నారు. రెవెన్యూ హెడ్ కలెక్టర్ గారికి సంబంధం లేకుండా రెవెన్యూ ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నాయంటే మరి అది వాస్తవానికి అది మన చట్ట ప్రకారం తప్పు, కాన్స్టిట్యూషన్కి ఎగెన్స్ట్ కదా. కాన్స్టిట్యూషన్లోంచే చట్టాలు పుడతాయి. ఈ చట్టాల ద్వారానే మనం ఏదైనా అమలు జరపగలుగుతాం. మరి రెవెన్యూ సిస్టమ్ అనేటువంటిది మొత్తం మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ మీద బేస్ చేసి తయారైంది. బట్ ఇది ఎంత స్ట్రాంగ్గా ఉన్నది, ఎంత ఖచ్చితంగా మన రెవెన్యూ సిస్టమ్ ఉన్నది అని అంటే 1802 నుంచి ప్రారంభించినటువంటి ఏవైతే రెవెన్యూ చట్టాలు ఉన్నాయో ఈ రోజుకి కూడా చిన్న మార్పులు తప్ప పెద్ద మార్పులు ఏమీ లేకుండా అవే రిజిస్టర్లు, అవే రికార్డులు, అదే అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్ ఇప్పటికీ నడుస్తూ ఉన్నది. అంటే అలాంటప్పుడు ఒక కలెక్టర్కి సంబంధం లేకుండా అతని పరిధిలో ఉన్నటువంటి రెవెన్యూ ట్రాన్సాక్షన్స్ జరిగితే అది బయటికి తెలిసే అవకాశం లేదు. సో ఒక వ్యక్తి చేతిలోనో లేకపోతే ఒక మత పెద్ద చేతిలోనో మొత్తం ఆస్తులన్నీ ఉండడం వలన ట్రాన్సాక్షన్స్ వాళ్ళని ఎవరు ప్రశ్నించలేకపోవడం వలన రేపు పొద్దున్న ఏదైనా నష్టం జరిగితే దాన్ని నివారించగలిగే శక్తి కలెక్టర్కి ఉండాలి. కలెక్టర్కి లేకపోతే యావత్ దేశానికే లేనట్టు లెక్క. ఎందుకంటే ప్రతి డిస్ట్రిక్ట్కి కూడా కలెక్టర్ది బాధ్యత కాబట్టి కలెక్టర్కి పవర్ ఇచ్చారు. అలాగే కలెక్టర్ గారితో పాటు కలెక్టర్ గారి కంటే ఎక్కువ అధికారం కాంపిటెంట్ అథారిటీని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అంటే కలెక్టర్ గారితో పాటు కలెక్టర్ గారి కంటే ఎక్కువ పవర్స్ ఇస్తూ అధికారిని కూడా నియమించడం జరిగింది. అందువలన దీనివలన ఏంటంటే అలాగే ఆడవాళ్ళు ఇంతవరకు సాధారణంగా మొహమ్మద్ అనేసరికి వాళ్ళలో ఆడవాళ్ళకి ఖచ్చితంగా ఎక్కడ ప్లేస్ ఉండదు. అలాగే ఇప్పుడు మన దేశంలోకి వచ్చేసరికి మనం అన్ని రిజర్వేషన్లు కల్పించాం కాబట్టి సెక్యులర్గా వాళ్ళకి కూడా జెండర్ ఈక్వాలిటీ కూడా ఇచ్చాం. అందువల్ల ఇప్పుడు ఈరోజు ఆడవాళ్ళను కూడా వక్ఫ్ బోర్డులోకి తీసుకురావడం జరిగింది. వక్ఫ్ ఆస్తుల పరిరక్షణ బాధ్యతను జిల్లా కలెక్టర్కు అప్పగించడం వల్ల పారదర్శకత పెరుగుతుందని, బోర్డులో మహిళలకు, ముస్లిమేతరులకు ప్రాతినిధ్యం ఇవ్వమని, వక్ఫ్ నియమావళిలో ఉన్న విషయంపై అందరికీ అవగాహన అవసరమని అన్నారు.